హాయ్ ఎవ్రీవన్. చాలామంది కాల్ చేసినప్పుడు చెప్పారు, అమ్మ మీ మదర్ గురించి ఒక వీడియో పెట్టండి, లాంగ్ వీడియో. ఎందుకంటే మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మీరు బెంగళూరు అంటున్నారు, తెలుగు ఇంత బాగా మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ బళ్ళారి అంటున్నారు, మీ స్లాంగ్ చాలా డిఫరెంట్గా ఉంది. మీరు ఏం చేస్తూ ఉంటారు, అమ్మ ఏం చేస్తూ ఉంటారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. అప్పుడప్పుడు గుంటూరు అని చెప్తూ ఉంటారు కదా, ఇదంతా ఎలా రిలేటెడ్, మీకు ఎలా కనెక్ట్ అయ్యింది. అలాగే మీరు ఐటీ ఎంప్లాయ్ అంటున్నారు కదా, మీ జర్నీ ఎలా ఉంది, మీ ఫ్యామిలీ జర్నీ గురించి ఒక లాంగ్ వీడియో పెట్టండి. ఇప్పుడిప్పుడే చూస్తూ ఉన్నారు కదా అందరూ, సో మీ గురించి తెలియడం కూడా బెటర్ అందరికీ. ఈ మధ్య అందరూ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, కొంచెము వీడియోస్ వైరల్ అవుతూ ఉంటే అన్ని ఛానల్స్ మీద ఇదే ఇంపాక్ట్ ఉంది. సో ఒకసారి మీ గురించి డీటెయిల్డ్గా చెప్పండి, సో వ్యూవర్స్ కూడా ఒక క్లారిటీ ఉంటుంది మీ బ్యాక్గ్రౌండ్ గురించి అన్నారు. సో వాళ్ళ కోసం నేను ఫుల్ లెంత్ వీడియో లాస్ట్ వీక్ తీసింది ఈరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అందులో చూడండి మా కష్టాలు, మా ఫ్యామిలీలో పడ్డ కష్టాలు. మా ఊరు నుంచి మేము కట్టుబట్టలతోటి వచ్చాము ఆంధ్రాకి. 2002లో వచ్చాము. ఆల్మోస్ట్ 18 years ఉన్నాము, 18 to 22 years ఉన్నాము మేము ఆంధ్రాలో. మేము పడ్డ కష్టాలు, ఎందుకు ఊరు రావాల్సి వచ్చింది, అది కూడా ఎందుకు ఆస్తులను వదులుకొని రావాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను ఐటీలో ఎలా సక్సెస్ అవ్వగలిగాను, మా అమ్మ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది, ఇప్పుడు కూడా మేమందరం ఎలా ఎందుకు కలిసి ఉంటున్నాము, అది ఎలా సాధ్యము, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా నేను కింద లాంగ్ వీడియో పెట్టాను, చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, తెలుసుకోవాలని ఉంటే ఆ వీడియో చూడండి. నేను కూడా ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, మామూలుగా చాలామందికి మన నెంబర్ తెలుసు కాబట్టి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అందరూ అడుగుతూ ఉంటారు, ఎక్కడ చదువుకున్నావు, ఏంటి, అది ఇది అని. సో అందరికీ అర్థమయ్యేలా వివరంగా మా ఫ్యామిలీ గురించి ఈ కింద లాంగ్ వీడియోలో పెట్టాను, చూడండి. సో మీకు నచ్చితే, నేను అందులో ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే సారీ. ఆ వీడియో చూసి నేనేమైనా చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు తప్పకుండా కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ చాలా వాల్యుబుల్. మీ కామెంట్స్ ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎందుకంటే మా ఛానల్ చూసే వాళ్ళు ఎక్కువ హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళకి తెలుసు కష్ట సుఖాలు అనేది. సో ఈవెన్ మోస్ట్లీ అమ్మ జనరేషన్ వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు, బాగా మాట్లాడుతూ ఉంటారు, కాల్ చేసినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో మీలాంటి సలహాలు చాలా యూజ్ అవుతాయి మాలాంటి వాళ్ళకి. సో తప్పకుండా చూడండి వీడియో. మా ఫ్యామిలీ గురించి మీకు ఒకవేళ చూడాలనిపిస్తే కింద ఉంటుంది, చూడండి లాంగ్ వీడియో.